వీరబొబ్రు వాహన మణిపురానికి రాజు. నిండు సభలో మావాడితో ఏమన్నావు? మీ చిన్ననాన్నే కానీ ఇక్కడెవరికి పెదనాన్న కాదన్నావటగా. ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? నేను మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు. నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు, పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడి వీడి తండ్రట, అది మేము నమ్మవలెనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగతను చూడడం, గాంధర్వ రీతిని వివాహమాడడం, ఇవేవి జ్ఞప్తికి లేవా? యవతి నీ తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం, శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఊర్వశులతో పోలుస్తున్నారా? అయినను నీ తల్లి జాలినియే అయ్యుంటుంది. ఆ జాలిని పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పద్మాలను కేవలం పిడికిట బిగించవచ్చు, కాలనాగుల్ని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నీవే మేలుకొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడవ కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రమునే వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహన్నే కాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.